భేదాలు ఎటువంటివి లేకుండా పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ఎదగాలి అని. ఈరోజు స్త్రీలు కూడా రాజకీయంలో ఎదుగుతున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఈరోజు అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎదుగుతున్నారంటే ఈరోజు అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఈరోజు మహిళలకి ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు. ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే ఈఎస్ఐ, ఈరోజు ఉద్యోగులు ఎంతో మందికి ఈఎస్ఐ చాలా అవసరం. మనకి ప్రతి కుటుంబానికి ప్రతి ఉద్యోగస్తుడికి ఈఎస్ఐ ఎంతో అవసరం, ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు ఆ ఈఎస్ఐ రావడానికి కారణం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఈఎస్ఐ గురించి చాలా పోరాటం చేశారు. ఆయన చాలా పోరాటం చేశారు. అలాగే ఈఎస్ఐ కాకుండా ఈరోజు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈరోజు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే ఆ బ్యాంక్ యొక్క పునాదులు వేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇలా ఉందంటే రిజర్వ్ బ్యాంక్, ఆ రిజర్వ్ బ్యాంక్ పునాదులు వేసిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకపోతే రిజర్వ్ బ్యాంక్ లేదు. ఆయన లేకపోతే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేవారు కాదు. ఆయన లేకపోతే ఈరోజు మహిళలకు ఓటు హక్కు వచ్చేది కాదు. ఆయన లేకపోతే ఈరోజు కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు వచ్చేది కాదు. ఆయన లేకపోతే ఈరోజు ప్రాథమిక హక్కులనే వచ్చేవి కాదు.